హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ యాప్లో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మన వీడియో సినిమాటిక్ గ్రాఫిక్స్ రావాలి అన్నా, లేదంటే మనం ఇచ్చే టెక్స్ట్కి వివిధ రకాల గ్రాఫిక్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా మొబైల్లో ఉన్నటువంటి ఒక వీడియోని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ వీడియోకి సినిమాటిక్ గ్రాఫిక్స్ ఇవ్వాలనుకుంటున్నాను. దీని గురించి నేను ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ ఉంటాయి. దానిలో థర్డ్ ఆప్షన్ స్టిక్కర్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత హోమ్ సింబల్ మీద క్లిక్ చేసుకొని సెర్చ్ బార్లో సినిమాటిక్ ఓపెనింగ్, సినిమాటిక్ ఫ్రేమ్, సో ఈ 2 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. చూడండి, ఇక్కడ సినిమాటిక్ ఫ్రేమ్, సినిమాటిక్ ఓపెనింగ్, సో నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసి స్టిక్కర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సినిమాటిక్ ఫ్రేమ్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ 7 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తూ ఉంటే ఆ వీడియోకి స్కోప్ అంటారు కదా, మనం మూవీస్ చూస్తే స్కోప్ మూవీ అంటారు. సో ఆ విధంగా స్కోప్ మూవీస్ రకరకాల ఫ్రేమ్స్లో ఏ విధంగా కావాలో సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ సినిమాటిక్ ఫ్రేమ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని 4th ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నేనైతే 4th ఆప్షన్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఆప్షన్ అయితే తీసుకోండి. ఆ తర్వాత మనం గనక మూవీస్ చూస్తూ ఉన్నప్పుడు ఆ మూవీ మీద స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. సో ఆ విధమైన సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం వీడియో స్టార్టింగ్లోనే సినిమాటిక్ ఓపెనింగ్ అనే ఆప్షన్ని డౌన్లోడ్ చేసుకున్నాము. సో ఇది ఎక్కడ ఉంటుందంటే స్టిక్కర్స్లో ఉంటుంది. సో లేయర్ మీద క్లిక్ చేసుకొని స్టిక్కర్స్లో సినిమాటిక్ ఓపెనింగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపించే ఆప్షన్లో 2nd ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అయ్యే లేయర్ మీద కర్సర్ని ఎండింగ్ పాయింట్లో ఉంచి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే స్క్రీన్ని ట్రాక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత మనం ఒక వీడియోని తయారు చేసేటప్పుడు దానిలో టెక్స్ట్ని రకరకాల యానిమేషన్లో చూపించవచ్చండి. సో అవి ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా లేయర్ మీద క్లిక్ చేసుకొని స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత స్టోర్ సింబల్ అంటే హౌస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా టెక్స్ట్ అండ్ టైటిల్స్, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో టెక్స్ట్ అండ్ టైటిల్స్లో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో వీటిలో కనిపించే ప్రతి ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి వాటిని ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు స్పీడ్ టైప్ గురించి చెప్పబోతున్నాను. సో దీని గురించి మనం ఏం చేయాలి అంటే సెర్చ్ బార్లో స్పీడ్ టైప్ అని చెప్పేసి టైప్ చేసుకోండి. సో టైప్ చేస్తే మనం ఆ ఆప్షన్ని త్వరగా గెయిన్ చేసుకోవచ్చు. సో చూడండి, సెర్చ్ బార్లో స్పీడ్ టైప్ అని టైప్ చేశాను. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో స్పీడ్ టైప్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ కనిపిస్తుంది, దాని మీద డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ స్టిక్కర్స్లో మనకు కనిపిస్తుందండి. సో స్టిక్కర్స్ తర్వాత మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ ఆప్షన్ స్పీడ్ టైప్. సో దీనిలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటున్నాయి చూడండి. నేనైతే ఇక్కడ 2nd ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ టెక్స్ట్ హియర్ అని ఉంది. సో ఇక్కడ 2nd ఆప్షన్ ప్రాపర్టీస్ ఉంది కదా, కొంతమంది సెట్టింగ్స్ అని కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ 3 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దానిలో నేనైతే నేమ్ అయితే ఇస్తున్నాను. నేను నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. ఫస్ట్ బాక్స్లో ప్రియా, 2nd బాక్స్లో టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్, 3rd బాక్స్లో ఛానల్ అని అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ పక్కన కనిపిస్తున్న ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం ఈ టెక్స్ట్కి కలరింగ్ ఇవ్వాలి. సో టెక్స్ట్ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి. నేనైతే ఇక్కడ
రెడ్ కలర్ అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ని మీకు నచ్చిన ప్లేస్లో సెట్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసి ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ఈ టెక్స్ట్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీకు ఇవే కాకుండా టెక్స్ట్ గ్రాఫిక్స్ ఇంకా కావాలంటే స్పీడ్ టైప్ అనే ఆప్షన్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటిలో ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.